రెండో సామెల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నిరసిల్లెను. మళ్ళీ చదువుతున్నాను. దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నిరసిల్లెను. మూడోసారి దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. 5వ అధ్యాయం 10వ వచనం కూడా దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, దేవుని వాక్య భాగంలో మనం చదివినప్పుడు దావీదు కుటుంబం ఇక్కడ వివరించబడి ఉంది. 3వ అధ్యాయం 2వ వచనంలో హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను ఒకతను, అతని జ్యేష్ఠ పుత్రుడు యెజ్రెయేలులకు అహినోం వలన పుట్టెను. కిల్యాబ్ అను రెండోవాడు కర్మిలకు నాబాలు భార్య అయిన అబిగయీలు వలన పుట్టెను. మూడోవాడు అబ్షాలోం గేషూరు రాజైన తలమై కుమార్తెయగు మైకా వలన పుట్టెను. 4వవాడు అదోనియా హగ్గిత్ వలన పుట్టెను. 5వవాడగు షెపట్య అబిటూల్ వలన పుట్టెను. 6వవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. దేవునికి స్తోత్రం. దగ్గర దావీదుకు 20 మంది పిల్లలుండ్రి. ఆ పిల్లల్లో మరి చాలా మంది అభిధేయులుగా కొంచెం ప్రార్థన చేయాలి. అయితే చాలా మంది అవిధేయులుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇందులో ఒక వ్యక్తి అబ్షాలోం అని చెప్పి మనం ఏదైతే జ్ఞాపకం చేస్తున్నామో అబ్షాలోం చరిత్ర క్లుప్తంగా మనం చూడబోతున్నాం. అబ్షాలోం అనేటైనా చాలా అందంగా ఉండేవాడు. అతని తల వెంట్రుకలు ఏట ఎంతో బరువుగా వాళ్ళు తీస్తూ వచ్చేవారు. చూడండి, 14వ అధ్యాయంలో అమ్మ బయట తీసుకుపోయి ఇంత ప్రార్థన చేయి. అన్ని నామముల కన్న పైనామము యేసు నామము, నరముల కైన గణపతి క్రీస్తు నామము, అన్ని నామముల కన్న పైనామము యేసు నామము, నరముల గణపరచదగిన క్రీస్తు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. మంచిది. ఒక అరగంట సేపు వాక్యం వినండి. తర్వాత కొన్ని ప్రకటనలు ప్రాముఖ్యమైనవి ఉంటాయి. మళ్ళీ మనకు ఈ నెలలో మీటింగ్ కూడా ఉంది. ఆదం బెని గారు వస్తున్నారు జగిత్యాలకి. మరి అక్కడ మీటింగ్ ఉంటుంది దేవిశ్రీ గార్డెన్స్ లో. తర్వాత 19 నాడు సర్వే కూడా ఉంటుంది. దాని విషయం కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకునే వాళ్ళేను గనక కొంతసేపు వాక్యం చూసుకుందాం. ఇజ్రాయేల్ అందరిలో అబ్షాలోం అంత సౌందర్యం గలవాడు ఒక్కడునూ లేడు. 25వ వచనంలో రాయబడింది. ఏ అధ్యాయం 14:25. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం కూడా అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏట వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తునికను బట్టి 200 తులముల ఆయను. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారు అని ఒక కుమార్తె పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. చూడండి, అబ్షాలోం చాలా అందమైన వాడు. అబ్షాలోంకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు కూడా తామారే. ఇక్కడ కుమార్తె ఉంది. కుమార్తె పేరు కూడా తామార్ అని పెట్టుకున్నాడు. ఆమె చనిపోయిన తర్వాత ఈ పేరు పెట్టుకున్నాడు. మరి ఎట్లా మనకు తెలియదు. మరి ఆ ప్రకారం జరిగింది. అయితే అబ్షాలోము
తన చెల్లె తామార్ అనేట ఆమెను చెరుపుటకై దావీదు మరో కుమారుడు అనగా అబ్షాలోము యొక్క తమ్ముడు వేరే తల్లికి పుట్టినాయన, ఆయన పేరు అమ్నోను. అమ్నోనట అబ్షాలోము చెల్లెలను మోహించెను. ఇప్పుడు ఈయనకేమవుతుంది? ఆమె చెల్లెలే కదా. ఎంతో మంది కుమారులు కుమార్తెలు దావీదునకు పుట్టిన కనుక వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు, ఒక చెల్లెళ్ళు. ఎవరైతే రాజరికం వస్తారో రాజులకు ఉన్న పద్ధతి ఏంటంటే రాజకుమారులందరినీ చంపేసి వీరు రాజు అవుతారు. ఎవరన్నా ఒక్కళ్ళు మిగిలినా వాళ్ళని హతం చేయవలసింది, లేకపోతే సింహాసనానికి ముప్పు ఉంటుంది కనుక అది లోకరీతిగా జరుగుతున్న తరతరాల పరిపాటి. అయితే ఇక్కడ అమ్నోన్ అనేటైన అబ్షాలోము చెల్లెలను చాలా మోహించాడు. మోహించి దినదిన మంచాల పట్టకుండా చిక్కిపోతా ఉండగా ఆయనకు దుర్మార్గుడైన స్నేహితుడు ఉండేను. 13వ అధ్యాయం చదవండి, 2వ వచనం. తామార్ కన్య అయినందున ఆమె ఏమీ చేయవలెనని దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామార్ను బట్టి చిక్కిపోయాను. ఏం జరిగింది అక్కడ? దినదినం చాలా చిక్కిపోతా ఉన్నాడు. అమ్నోను నాకు మిత్రుడు ఒక్కడు ఉండేను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈయన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అంటే ఆయన దావీదు సహోదరుని కొడుకు. అంటే దావీదు ఇంకా షిమ్మి అనేట ఆయన ఇద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల కొడుకులు ఫ్రెండ్స్ అయిండ్రు. అంటే వీళ్ళు కూడా అన్నదమ్ములే, పుట్టినోళ్ళు కదా. అయితే ఇప్పుడు ఆ మిత్రుడు ఏమని సలహా ఇస్తుండంటే, నువ్వేం చేయాలంటే నువ్వు చాలా చిక్కిపోయి మంచాల పడి ఉంటే మీ చెల్లెల్ని దగ్గరికి తీసుకో, వంట చేసి పెట్టమాను, అప్పుడు ఆమెతో నువ్వు బలాత్కారం చేయొచ్చని ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు సలహా ఆ ఫ్రెండ్ ఇచ్చాడు. చూడండి ఎటువంటి ఫ్రెండ్స్ను మనము ఫ్రెండ్గా ఉంచుకుంటున్నామో చాలా జాగ్రత్త పడాలి. మేలు కోరే ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఇలాంటి కీడు చెయ్యడు తన చెల్లెలకు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఆమె చెల్లెమే, వీళ్ళ ఫ్రెండ్ కూడా ఆమె చెల్లెమే. అయినప్పటికీ నీ సలహా ఇచ్చేసరికి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను కాయిల బడ్డోని పైకి లేవాలంటే నా చెల్లెలు వచ్చి నాకు వంట చేసి తన చేత నాకు తినబెడితేనే తప్ప నేను మంచాలకి వెళ్ళి లేవను అన్నాడు. అప్పుడు రాజుగారు పాపం జాలిపడి సరే పంపిస్తున్నానని చెప్పి తన కుమార్తెను పంపించాడండి. అలనాడు ఆ కుమార్తెలు ఎలాంటి వస్త్రాలు ధరించుకునేవారంటే 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె ఎట్టి చీర ఒకటి ధరించుకొని ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపుల గడియలు వేసెను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేతులు పెట్టుకుని ఏడ్స్తూ వెళ్ళెను. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. అక్కడ వంటలు చేసింది గృహంలో. తర్వాత ఈ అమ్నోను అందరినీ కూడా బయట పంపించేశాడు. అన్నయ్య ఏకాంతంగా తినడానికి ఇష్టపడుతుండేమో అని అనుకొని ఆమె భోజనం తెచ్చి తన చేత తినిపించడానికి చూసినప్పుడు ఆమెను లాగి ఆమెతో బలాత్కారం చేసి తర్వాత పట్టరాని అసహ్యం ఆమె మీద పుట్టి ఆమెను గెంటేయడం మొదలుపెట్టిండు. ఆమె ఏడుస్తూ ఉంది బాగా. అయ్యా అన్నయ్య నువ్వు రాజును అడిగితే నన్ను నీకు ఇయ్యడా? ఇది ఇజ్రాయెల్కు పద్ధతి కాదు, దుష్కార్యంగా జరుగుతుంది. ఇది దేవుని సన్ముఖమందు ఏమాత్రం కూడా ఇది యోగ్యంగా ఉండదు. అన్నయ్య నా చెయ్యి నువ్వు అడిగితే నీకు ఇచ్చేస్తాడు కదా, నన్ను పెళ్లి చేసుకో అన్నప్పటికీ ఆయన వినకుండా ఆమెను బలాత్కారం చేసి పాడు చేశాడండి. అబ్షాలోము ఎవరు? చాలా అందమైన వాడు. అబ్షాలోము ఎవరు? తలెంటికలు మొదలుకు నరకాల వరకు ఏమాత్రం కూడా లోపం లేనివాడు. అందమైన ముక్కు, అందమైన చెంపలు, అందమైన గడ్డము, అందమైన కళ్ళు, అందమైన పాదములు, చాలా సౌందర్యవంతుడు. ఒక్కసారి ఎంటికలు ఇలా ఊపి కత్తిరించడానికి ఏటేటా దాన్ని సిద్ధపరచుకుంటే తక్కళ్ళు జోకినప్పుడు 200 తులాలు అవుతుండేనట. చాలా ఎంటికలు కూడా చాలా ఉంటుండే ఆయనకు. ఇలాంటి అందమైన అన్నయ్య ఆమెను చూడగానే ఆ దినమందు ఏం చెప్పలేడండి. చెల్లె నువ్వు చప్పుడు దాకా ఊరుకో, ఆయన నీకు అన్నలే కదా, పర్వాలేదులే, ఈ మాట బయట పొక్కనీయకు అని చెప్పి తన మనసులో పాము పగ ఉంచుకున్నాడండి. పాము బుసగొట్టినట్టే బుసగొట్టాడండి. ఏమాత్రం కూడా రాజుకు అర్థం కాలే సంగతి, అమ్నోను కూడా అర్థం కాలే సంగతి. 2 ఏళ్లు గడిచిపోయినాయి. 2 సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిములో మరి
గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం అప్పుడు పెద్ద పండుగ ఆచరిస్తారు. అందరికి కూడా విందు చేస్తారు. రాజకుమారులందరినీ పిలిపించి విందు చేయించాలని అబ్షాలోము ఎఫ్రాయిం ప్రదేశంలో తన గొర్రెలను బొచ్చు కత్తిరించేటప్పుడు విందుకు అందరినీ ఆహ్వానించాడు. ఇప్పుడు చూడండి ఎంత తెలివితో ప్రవర్తిస్తున్నాడు అబ్షాలోము. రాజా మీరు తప్పకుండా విందుకు రావాలన్నాడు. ఆయన తెలుసు రాజు రాడని. అయినప్పటికీ రాజా మీరు రావాలన్నాడు. రాజుగారు ఏమంటున్నారు, ఎందుకు బాబు మేము మీకు భారంగా ఉండాలి, నీకెందుకు భారంగా ఉండాలనుకుంటున్నావు, మేము రాము నువ్వే వేసుకో విందు అని రాజుగారు అన్నారు. నువ్వు రాకపోతే మరి తమ్ముళ్ళను పంపవా, రాజకుమారులను పంపించు అన్నాడు. రాజకుమారులను పంపడానికి సరే ఇష్టపడితే ప్రత్యేకంగా మెన్షన్ చేసిండేది అమ్నోన్ను కూడా పంపు. ఇప్పుడు చూడండి, అమ్నోన్ను కూడా పంపించాలని అడిగినప్పుడు అన్న రాజుగారికి ట్యూబ్లైట్ వెలగలద్దా, ప్రత్యేకంగా అమ్నోన్ను ఎందుకు కోరుతుండు వీడు అని చెప్పి ఏమాత్రం కూడా సందేహపడకుండా సరే తీసుకుపోన్నారు. వాళ్ళందరూ విందు ఆరగిస్తున్నారు. దీంతో సమాధాన పడతాడేమో అని రాజు అనుకున్నాడు. కానీ పనులకి ఏమైనా ఆజ్ఞాపించండి, బాగా దాయించండి ద్రాక్షరసం. ఎవరికి? అమ్నోనుకు బాగా దాయించండి. ఆయన చాలా మత్తుగా ఉన్నప్పుడు మీద పడి మీరందరూ కలిసి చంపేయండి, నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా గాడిదల మీద వచ్చారు. ప్రిన్స్ వీళ్ళందరూ రాజకుమారులు బహుగా తాగి మత్తులుగా ఉన్నప్పుడు అమ్నోన్ మీద పడి ఈ పనోళ్ళు అమ్నోన్ను చంపేశారు. ఎంత భయంకరమో చూడండి. చెల్లెలు చెరపబడ్డది, తమ్ముడు చంపబడ్డారు. ఒక దావీదు కుటుంబం, దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనిషి, బయట రచ్చ గెలిచిన ఇంట్లో గెలవలేకపోయింది, కుటుంబాన్ని సరిగా కాపాడుకోలేకపోయింది. ఇది చాలా భయంకరం. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనిషిగా ఉన్నప్పటికీ తన కుటుంబం ఆయన చేసిన పొరపాటు ఏంటంటే దిద్దకపోవుట. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే బరిగబట్టి ఆడించి దిద్దే కాలం ఉంటుందని సామిల్ గారి మనమంది పుట్టినరోజు జరిగినప్పుడు మేము పోతే అక్కడ ఆనందరావు వాళ్ళ బావగారు వచ్చి బోధ చేస్తా ఉన్నారు. ఏమనంటే 12 ఏళ్ల వయసు వరకు దిద్దొచ్చట, 12 తర్వాత బరిగి వాడరాలట. మనం అప్పుడు బట్టి గద్దింపేనట. 12 ఏళ్ల వయసు లోపల ఎంత బరిగి వాడతామో అంత మూఢత్వం అనేది తొలగిపోతా ఉంటుంది వారిలో నుండి. ఇక వాళ్ళు వినని పరిస్థితి వచ్చేసింది అనుకోండి. 12 తర్వాత వాళ్ళు చెప్పిందే ఇక వేదం, వాళ్ళు చెప్పినట్టు మనం వినవలసిన కర్మ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏది కావాలి అది కావాలని మొండి పట్టు ఉంటుంది. ఇప్పుడు ఈయన చాలా అందగాడు కనుక అబ్షాలోమును చాలా ప్రేమించి ఉంటాడు. ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం. చాలా ముద్దు పెట్టుకొని ఉంటాడు, కంక బొండ అని ఉంటారు. రాజకుమారులందరి పైకి చాలా అందంగా ఉన్నాడు కనుక చాలా గార్భం కూడా చేసి ఉంటాడు. ఈ మనిషి ఏం చేశాడు? ఇక తమ్మున్నే చంపేశాడు. మళ్ళా మరోడు ఏం చేశాడు? చెల్లెల్నే చంపేశాడు. ఒక్క కుటుంబంలో ఇలాంటివి జరిగిందనుకో, సపోజ్ మన కుటుంబమే, మన పుట్టిన వాళ్ళే అన్నదమ్ములు చెల్లెనే చంపేసింది అనుకో, మనం ఏం చేస్తాం ఆలోచించండి. మనకున్నాడు ఒకే ఒక కుమారుడు అనుకుందాం, ఒకే ఒక కూతురు. ఆ కూతుర్ని చంపేస్తే అది ఎట్లా భ్రష్టురాలు అయిపోయింది. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళి వెలివేద్దామా? ఉన్నడే ఒక్కడు. చూడండి ఎంత భయంకరంగా పరిస్థితి ఉండదు. మన భారతదేశంలో ఇలాంటివి ఎక్కువగా జరిగాయి. కానీ ఆయా ప్రాంతాల్లో ఒకే తండ్రికి 4 భార్యలు ఉన్నప్పుడు ఆ భార్యలు పుట్టిన వాళ్ళు మా చెల్లి అయితే కాదు కదా, మా సొంత తల్లితో తోడ పుట్టలేదు కదా, వేరే తల్లికి పుట్టింది కదా అని భావంతో అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మన ప్రదేశంలో వదినను కూడా తల్లిగా భావించే మన ప్రాంతం. తండ్రి దేవో భవ, తల్లి దేవో భవ అని తల్లిదండ్రులను దేవుడితో సమానంగా ఎంచుకుంటాం. వదినను కన్న తల్లితో సమానంగా ఎంచుకుంటాం. మరిదిని ఆమె ఏం చేస్తుంది? సొంత తమ్ముళ్లాగా అన్నదమ్ముళ్లాగా ఎంచుకుంటుంది. మన ప్రాంతంలో ఇవి ఉన్నాయి, కన్నెత్తి చూడరు. ఇప్పుడు చూడండి, శ్రీరాముల వారు ముందు నడుస్తూ ఉంటే మధ్యలో ఎవరుంటుండే? సీతమ్మ గారు ఉంటే వెనక లక్ష్మణుడు ఉండేవాడు. ఈ నగలు మీ వదినేనా చూడరా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నా దృష్టి ఎప్పుడు ఆమె పాదాల మీద ఉండేది, నేను కన్నెత్తి ఎప్పుడు కూడా ఆమెను చూడలే, ఆమె నగలు ఎటువంటివో నాకు తెలియదు అన్నాడు. చూడండి ఎంత నీతి అక్కడ దాగి ఉందో. కన్నెత్తి ఆ భావంతో ఏనాడు కూడా వదిలేను ఆయన చూడలే. ఆయన దృష్టి ఎప్పుడు ఆమె మాట్లాడించినా ఎక్కడ ఉంటుండే ఆయన దృష్టి? ఆమె పాదాల మీదనట. పట్టగొలుసులు మాత్రమే గుర్తుపట్టగలుగుతా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధత మన కుటుంబాల్లో వచ్చును గాక. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే పాపం దాగి ఉంటుందో పాపమునకు జీతము మరణమండి. కుటుంబాలు పతనమైపోతాయి.
గౌరవం కాపాడుకోవాలి, వదినని తల్లిగా భావించుకోవాలి, మరుదులను తమ్ములుగా అన్నదమ్ములుగా భావించుకోవాలి. ఇక్కడ అబ్షాలోము జీవితంలో మనం చూస్తలేం. ఏం చేశాడు? తన తమ్ముని చంపేశాడు, మిగతాలందరూ కూడా పారిపోయారు. ఇక రాజుగారికి పామంటే పడి అన్నట్టు ఏం కవర్ అందింది? అందరినీ చంపేశాడు అని ఒకడు వార్త తెచ్చాడు. అప్పుడు వాళ్ళ అన్న కొడుకు అక్కడ జీతానికి ఉన్నాడు రాజుగారి దగ్గర. వాడే ఈయన ఫ్రెండ్, అమ్నోన్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. ఆయన ఏమంటున్నంటే, అయ్యా అందరినీ చంపలే రాజా, అమ్నోన్ మాత్రమే చంపేశాడు అని ఆయనకు ముందే తెలిసిపోయింది. చూడండి, అప్పుడు రాజు ప్రాణం కొంచెం స్థిరమైంది. చంపిన తర్వాత ఈయన ఎక్కడికి పరారయ్యానంటే, వీళ్ళ తల్లి గెషూర్ దేశ తల్మై కుమార్తె గనక అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయిందండి. వేరే రాజ్యానికి పరారయ్యారు. చదవండి భాగం 13వ అధ్యాయం 37వ వచనం. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడకు తల్మయ్యను గెషూరు రాజు వద్దకు చేరెను. దావీదు అనుదినం తన కుమారుని కొరకు, చూడండి మళ్ళీ ఎంత ప్రేమకు, చూడండి గౌరవానికి ఒక హద్దు ఉంటుందండి, ప్రేమకు ఒక హద్దు ఉంటుందండి. బాగా ప్రేమ చేసి పిల్లల్ని పాడు చేసుకోవద్దండి. ఏ సమయంలో ఏది అవసరమో అది పాటించాలి మనం. వాడు తప్పు చేసినా ముద్దు పెట్టుకుంటేవి, ఒకరిని కొట్టినా ముద్దు పెట్టుకుంటేవి, ఒకరికి ఇచ్చినా ముద్దు పెట్టుకుంటేవి, దొంగలించి వస్తువులు తెచ్చినా నాకంకా నా బొండ అంటివి. ఎక్కడ ఎక్కించుకున్నావు? ఇక నెత్తి మీద ఎక్కించుకున్నావు. రేపు హత్య జరిగినా ముద్దు పెట్టుకునేటట్టున్నావు. ఇలాంటి ప్రేమలు మనం చూపొద్దు. దావీదు అదే పొరపాటు చేస్తున్నాడు. మిగతా రాజకుమారులందరి మీద ఆయనకు మనసు లేదు, కానీ అబ్షాలోము పారిపోయినందుకు అబ్షాలోము ఏమంటుడు? అంగలార్చుండెను అనుదినం, అబ్షాలోము కొరకు ఏడ్చుండెను అని చెప్పి రాయబడింది. చూడండి, ఇప్పుడు అబ్షాలోము పారిపోయి ఒక 2 ఏళ్ళు అక్కడ ఉన్నారండి. 2 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఇక కవర్ పంపించాడు. యోబాబుతో కవర్ పంపించాడు. యోబాబు దగ్గరికి వచ్చి, యోబాబు అంటే ఎవరు? వాళ్ళ అక్క కొడుకు, దావీదు అక్క కొడుకు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే మామాళ్ళు వీళ్ళు. ఇప్పుడు యోబాబు అనేట ఆయన సైన్యాధిపతి, సైన్యమంతటికి అధికారి. రాజు ముంగరికి వచ్చి ఆయన నమస్కారం పెట్టేవాడు. రాజుకు ఒక గారెడావుడిని పిలుచుకొచ్చాడు. ఇట్లా నువ్వు నటన చేయి. 2 పొలంలో ఉండి కొట్లాడుకున్నారని కొడుకులు, అందులో పెద్దోడు చిన్నోని చంపేసిండని చెప్పు. తర్వాత ఊరోళ్ళందరూ ఇప్పుడు పెద్దోడిని చంపాలని చూస్తుండని చెప్పు. దీనికి ఏం జవాబు ఇస్తాడో చూడు, రాజుగారి దగ్గరికి వెళ్ళు అని ఒక మంచి కట్టుకట్టగా అద్ది ఆ ప్రకారం వేషం వేయించాడు. ఆమె నిండా బుగ్గి పోసుకొని తల మీద వచ్చి గోనపడి చుట్టుకొని, రాజా నాకు ఇట్లా జరిగింది, చిన్నోని చంపేశాడు పెద్దోడు, ఇప్పుడు పెద్దోని ఊరేళ్ళు చంపితే ఉన్న ఒక మెనుగురు కూడా ఆరిపేయాలని చూస్తున్నారు. ఎంత మంచి మాట వాడినాను. ఉన్న ఒక మెనుగురు కూడా ఆరిపేయాలని చూస్తున్నారు. మెనుగురు అంటే ఎవరు? కొడుకులు. దేవుడికి స్తోత్రం. దావీదుతో దేవుడు ఏమంటాడంటే, నిత్యమైన దీపం నీకు ఇచ్చేదను అన్నాడు. నిత్యమైన దీపం అంటే ఏంటిది? నిత్యం వెలిగే వెలుగు. ఎవరా వెలుగు? నిత్య వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్న వ్యక్తి దావీదు కుటుంబంలో జన్మించాడు. దేవుడికి స్తోత్రం. నిత్యమైన వెలుగు. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైనిచ్చు బహుమానమే. కనుక ఇప్పుడు ఆమెకు ఒక మినుగురు ఉంది. ఆ మినుగురును కూడా ఆర్పేయాలని కులములందరూ చూస్తూ ఉంటే రాజు దగ్గరికి వచ్చి, రాజా నేను వంశం లేకుండా అయిపోతే గనక నాకు నీవే సలాయి అంటే, నేను ఆజ్ఞాపిస్తా పో అమ్మా, నువ్వేం బాధపడకు, వాళ్ళెవరు కూడా నీ కొడుకుని చంపరు పో అని ఆజ్ఞాపించారు. కాదు రాజా, నీకు కూడా ఇట్లా జరిగింది కదా, నీకున్న ఒక కొడుకు పారిపోయింది కదా, ఆయన చంపాలని నువ్వు చూస్తున్నావు కదా, లోకమంతా ఆడిపోసుకుంటున్నారు, మరి నీ సంగతి ఏంటి అని అడిగింది. అప్పుడు వెంటనే రాజుగారికి ట్యూబ్లైట్ వెలిగి, యోబాబు చెప్పాడు ఈ సంగతి, ఎవరు చెప్పారు నీకంటే, యోబాబు చెప్పిండయ్యా, నాకెక్కడిది ఇంత తెలివంటే. అప్పుడు రాజుగారు మళ్ళా అబ్షాలోమును రప్పించుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు, వాడెన్నడు కూడా నమ్మకం చూడొద్దని చెప్పు. రాజ్యంలో వచ్చి ఉండొచ్చు కానీ నమ్మకం మాత్రం చూడొద్దని చెప్పు. అయితే వచ్చాడు, తన గ్రామానికి చేరుకున్నాడు. 2 ఏళ్ళు దాటిపోయింది. అబ్షాలోములో గర్వం మెండుగా పెరిగింది. అబ్షాలోములో రాజరిక దాహం కూడా పెరిగింది. అబ్షాలోము 33 ఏళ్ల వయసు గలవాడైతే ఆ రోజుల్లో సొలొమోనుకు 12 ఏళ్ల వయసే. సొలొమోన్ రాజు అవడానికి వీల్లేదు, చిన్న వయసు. అబ్షాలోముకు లెక్క ప్రకారం రాజ్యం రావాలని ఆయన వేచి ఉన్నాడు. కానీ దేవుని ఏర్పాటు ఎవరి మీద ఉందో రాజుగారికి బాగా తెలుసు.
అయితే ఈ ప్రకారం జరుగుతుండగా అబ్షాలోం 2 ఏళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసిండో చూడండి. ఏదన్నా గొడవలు జరిగి రాజు దగ్గరికి ఏదన్నా పంచాయతీలు పోతుండగా మధ్యలోనే వాళ్ళని అడుకునేవాడు. అడుకుని ఏమని చెప్పాడు, మీది ఏ ఊరు, ఏ గోత్రము, అయ్యో నువ్వు అక్కడికి పోతే నీకు న్యాయం జరగదు, నేను నా స్థానంలో ఉంటే నీకు తప్పకుండా న్యాయం జరిగిస్తా అని ప్రతి వ్యక్తిని కూడా అడుకొని బాగోగులు అడిగి వాళ్ళ మీద పడి చేతు గుంజి ముద్దు పెట్టుకునేవాడండి. క్లోజ్నెస్ చూపించేవాడు. ఇలా 10 గోత్రాలకు కూడా 2 ఏళ్ల ప్రయాసం. రోజు అక్కడ పోయి నిలబడుతుండే, రోజు తీర్పు తీరుస్తుండే. రాజు దగ్గరికి తీర్పు రాకన్నా ముందే ఈయన దగ్గర అది తీర్చబడుతుండే. 360 రోజులకు యూదులకు సంవత్సరం, 360 into 2 years పట్టండి, 720 రోజుల్లో ఆయన అంతమందిని పోగు చేసుకొని వాళ్ళందరి బాగోగులు అడిగి వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు రాజుగారి దర్శనం లేకుంటున్నాడు. 2 ఏళ్ల వరకు రాజుగారి దర్శనం లేదు. ఇప్పుడు ఏం ఆలోచన రావాలి ఈయనకు? వెంటనే యోబుకు ఖబర్ పెట్టాడు, ఇట్రా. మేనమామనే అవుతాడు కదా, ఆయన రాలేడు. ఈ మొండితనం గుర్తు ఆయన. యోబుకు మళ్ళీ ఖబర్ పెట్టారు, రాలేడు. అప్పుడు చక్కగా పోయి యోబు పొలాలు తగలబెట్టిండండి. ఎంత దుర్మార్గుడు చూడండి. యోబు పొలాలు తగలబెట్టేసరికి ఆయన లబోదీపమొత్తకుండా ఉరికొచ్చిండి ఇంటికి. ఎందుకు ఇట్లా చేసావంటే, 2 సార్లు పిలిస్తే రానా లేదా నీకు? పొలం తగలబెట్టిన వెంటనే వస్తావా? నేను చెప్పిన కదా, నన్ను ఎందుకు తొలకొచ్చినావు ఇక్కడికి? రాజుగారి దర్శనం నాకు కావాలి, నువ్వు అరేంజ్ చేస్తావో చేయవు నాకు తెలియదు అన్నాడు. సరే దర్శనం చేపిస్తా అని చెప్పి యోబాబు బతిమిలాడి రాజుగారిని ఒప్పించి, అయ్యా నీ కొడుకు అయ్యా, ఆయన ముఖం చూసి కొంచెం పోని నిన్ను దర్శించాలని అనుకుంటున్నాడు అయ్యా అని అనేసరికి సరే రాని అని చెప్పి రాజుగారు తన మాటను దించుకున్నాడు. అప్పుడు అబ్షాలోం వచ్చి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడండి. పడిన తర్వాత రాజుగారు ఏం చేశారు? దావీదు ఆయన నన్ను హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, క్షమించేశాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కానీ కడుపులో కత్తులు, నోట్లో బెల్లం అన్నట్టు ఈ మనిషి ఉన్నాడు. అబ్షాలోం మంచోడు కాదు. రాజుగారు ఆయనను కౌగలించుకున్నాడంటే ఇక సెలవు దొరికిపోయింది ఆయనకు. ఫుల్గా ఇక ఏమన్నా వేసుకోవచ్చు. అప్పుడు 4-5 యాజకులను ఏకిపెట్టిపోయేసి కప్పరిగాలను 50 మందిని పెట్టుకొని ప్రతి వ్యక్తి కూడా గాడిదని తెచ్చుకోమన్నాడు. ఇక బాగా నాతో ముదిపిచ్చి యాజకుల చేత నేనే రాజునని ప్రకటన చేసుకున్నాడండి. రాజుగారు అభిషేకించారు, ఆయన అభిషేకించలే, నేనే రాజునని ప్రకటన చేసుకున్నాడు. అప్పుడు దావీదు వెంటనే ఏం చేశాడంటే, మనం ఇక్కడికి వెళ్ళి పారిపోవాలేనని 10 మంది ఉపపత్నులు మాత్రమే అక్కడ ఉంచి మిగతాలు తమ కుమారులు కుమార్తెలు ఆయనకున్న పరివారం అంతా కూడా అడవికి పారిపోయారండి. ఎంత బాధకరమో చూడండి. ఆయన సింహాసనం ఎక్కిందంటే సైన్యంతో వచ్చి రాజుగారిని చంపి సింహాసనం బలవంతంగా గుంజుకుంటాడు కనుక రాజుగారు ఏం చేశాడంటే అక్కడికి పారిపోయిందే మేలని అడవికి పారిపోయాడు. ఇప్పుడు ఎంత బాధ జరిగింది. అప్పుడు ఆయన వచ్చి 10 మంది ఉపపత్నులు మాత్రమే అంతఃపురంలో చూసి ఏం చేశాడంటే బంగ్ల మీద టెంట్ లేపించాడు. టెంట్ లేపించి ఇక మన నోట చెప్పకూడదు అలాంటి పని చేసిండు ఆయన. వాళ్ళందరితో పాటు బలాత్కారం చేసి ఇజ్రాయెల్ అంతా చూస్తూ ఉండగా ఎంత దుర్మార్గుడు ఆలోచించండి. తల్లితో శయనించకూడదు, శాపం వస్తుంది. చెల్లెతో శయనించకూడదు, శాపం వస్తుంది. మేనతో శయనించకూడదు, శాపం వస్తుంది. ఈ లెక్కలన్నీ కూడా లేవ్య కాండంలో రాయబడింది. ఉందా? అలాగనే ఉంది కదా. తల్లి మానం తీయకూడదు, చెల్లెల మానం తీయకూడదు, తండ్రి మానం తీయకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఒకసారి నోవ కొడుకులు ఏం చేస్తారు, 2 మిగతాలు. చిన్నోడేమో ఆయన నగరికి చూసి పారిపోయి అన్నలకు చెప్తే అన్నలు అటువైపు తిరిగి భర్త ఇట్లా పట్టుకొని వచ్చి వెనకెనక నడుచుకుంటూ వచ్చి తండ్రిని అగ్నాన్ని దాచిపెడతాడు. తండ్రి తప్పదాగి పడి ఉంటాడు. నోవు ద్రాక్ష తోట అప్పుడే నాటించాడట. ద్రాక్ష రసం తాగితే దాని ప్రభావం ఇట్లుంటుందని ఆయనకు తెలియదు. బాగా ద్రాక్ష రసం తాగేసాడు. కలిపిన రసం కాదు, ఆల్కహాల్ కాదు, అది ద్రాక్ష రసమే. అప్పుడు ఆయన మత్తుడై పడిపోయి ఉన్నాడు. వస్త్రాలు సోయి లేదు. అప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఏం చేస్తారు, కప్పేస్తారు. లేచిన నవ్వుగారు 3 కూడా ప్రవచనాలతో నింపివేశాడు. ఎవరు నగ్నంతో చూసిందో ఆయన చెప్పించాడు. పెద్దల విద్యని మిగతాలను దీవించాడు. ఇదని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆయన అబ్షాలోం వచ్చి 10 మంది ఉపపత్నులను చెరిపినట్టు మనం చూస్తున్నాం. దావీదు సాటుకు బెత్షెబతో
పాపం చేశాడు కనుక అప్పుడు నాతాను గారు వచ్చి ఏమని చెప్పాడు మీరు చెప్పండి. ఒక ప్రవచనం ఉంటుంది అక్కడ. నీవైతే రహస్యంగా ఈ పని చేస్తేవి కానీ నీ ఇంట్లోనే ఒకడు పుట్టబోతున్నాడు, వాడు నీ ఇంట్లోతో బలాత్కారం చేయును, నీకెప్పుడు కుటుంబంలో ఇక యుద్ధాలే జరుగును. ఈ శాపం ఉంది అక్కడ. ఆ శాపం ఇక్కడ ఈ కొడుకు ద్వారా నెరవేరింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా భయంకరం. అంటే ఈ కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది. ఇప్పుడు ఆయన కొరకు వీళ్ళందరూ కూడా గాలించడం మొదలుపెట్టింది. అబ్షాలోము తన సైన్యాన్ని తీసుకొని మొత్తం అడవంతా గాలిస్తా ఉన్నాడు. గాలించినప్పుడు దావీదు ఇంట్లో ఆరికేరినోడే. ముందు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అడవిలో ఎక్కడ ఏ గుహ ఉంటుందో ఆయనకు బాగా తెలుసు, ఏ చెట్టు మీద ఆహారం ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బర్జిల్లే అని ఒక వ్యక్తి వచ్చిందండి. మీరు ఎంతమంది పేరు విని ఉంటారు? బర్జిల్లే విన్నారు ఎప్పుడన్నా? ముసలైన 80 ఏళ్ళ ముసలోడు ఉంటాడు. కానీ ఆ బర్జిల్లే అయిన వ్యక్తి ఎంత సహాయం చేశాడో చూడండి. అక్కడ అడవిలో ఉన్న దావీదుకు ఒకసారి చదువుకుందామా? 17వ అధ్యాయం 28వ వచనం. చాలా స్లోగా చదువుదాం. 27వ వచనం నుండి 17వ అధ్యాయం 27వ వచనం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షాగోయును, లోదెబారు ఊరివాడగు అమియేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడగు గిలాయుడైన బర్జిల్లై 80 ఏళ్ల వయసు. ఆయన కూడా కుమారులు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుటుంబం, చాలా ఉన్నత కుటుంబం, చాలా బర్రెలు గొర్రెలు ఉన్నాయి, చాలా ఉన్నతమైన కుటుంబం. ఈయన ఏం చేశాడు చూడండి. 28 అందరం కలిసి చదువుకుందాం. 28 అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని వారై ఉందురని తలంచి పరుపులు ఎంచండి. 1 పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదు యొద్దకు తీసుకుని వచ్చాడు. ఎన్ని రకాల వస్తువులు తెచ్చాడండి చూడండి. 15 రకాల వస్తా. పరుపుల కాడికి వెళ్ళి అలసిపోయిన పాప పరుపులు ఉండాలి. అడవిలో ఎక్కడ రాళ్ళు రప్పల మధ్యలో ఎక్కడ పడ్డారు? రాజులు కదా, రాజులకు మంచిగా పరుపులు, మెత్తటి పరుపులు ఉండాలని పరుపుల కాడికి వెళ్ళి మోసుకొని వచ్చిండండి. కుండలు ఎందుకోసం? మంచినీళ్ళు పెట్టుకోవాలని. పాత్రలు ఎందుకోసం? వంట వేసుకొని తినాలని. చూడండి, తేనె తెచ్చాడు, జున్నుముట్టలు తెచ్చాడు, గొర్రెలు ఎందుకు తెచ్చాడు? అప్పుడప్పుడు రాజుగారి సైన్యానికి మాంసం తినబుద్ధి అవుతుంది కనుక ఓ గొర్రెనన్న మేకన్న ఆటనన్న కోసుకొని తింటే వాళ్ళకి ఇంత తృప్తి ఉంటుందని అవి పేలాలు కూడా తెచ్చాడట. ఇక తినడానికి అంతా వంట వేసుకొని తినడానికి టైం లేకుండా ఇంత పేలాలన్నా బుక్కుతారు, అలసిపోయి ఉన్నారు. ఈ సాయం ఎప్పుడన్నా దావీదు మర్చిపోగలుగుతాడా? మీరు చెప్పండి. అడవిలో ఉన్నాడు దావీదు. ఎవరు కూడా నానేవారు లేరు, ఇప్పుడు సహాయం చేసేవారు లేరు, అమ్మేటోళ్ళు కూడా లేరు అక్కడ, కొనేటోళ్ళు కూడా లేరు అక్కడ. అడవి ప్రాంతానికి బర్జిల్లై మనసులో ఎలాంటి కార్యం జరిగిందో 80 ఏళ్ల ముసలోడు తన కొడుకులు పనుల చేతి ఇవన్నీ మోయించుకొని తీసుకొచ్చాడు. అప్పచెప్పి ఎంతో తృప్తిగా ఆయన ఆత్మను, రాజుగారి ఆత్మను శాంతిపరిచాడు. కొన్నిసార్లు మనకు దవాఖానలో పడినప్పుడు కానీ, మనం చాలా అనారోగ్య పరిస్థితులు పడినప్పుడు కానీ ఎవరన్నా వంట వేసుకొని తెస్తే ఎవరన్నా మనకి ఇచ్చింది జీవితాంతం మనం మర్చిపోమండి. అది గుర్తుండిపోతుంది మన మనసులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాష్ట్రం పుట్టతో ఉంది. ఏబిల్గాడు కడుపులో ఉన్నాడు. మరి విజయ్ నాకు జ్ఞాపకం లేదు. మరి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు కరీంనగర్కి వెళ్ళి వచ్చారు. అయితే వీళ్ళ బ్రాహ్మణ కుటుంబం కనుక ఈ శుద్ధి ఇవన్నీ పాటిస్తారు వాళ్ళు. ఆ రకం అన్నట్టు అన్ని మోసుకొచ్చారు తన వెంట. మాంసం కూర వేరా, రొట్టెలు వేరా, అన్నం వేరా, వాళ్ళే వేసుకొని తెచ్చిండండి. నేమలకు అండి పెట్టాలి కదా వచ్చిన చుట్టాలకు. అలా కాకుండా వాళ్ళే అన్ని మోసుకొని తెచ్చి ఉదయం నుండి సాయంత్రం దాకా మాతోనే గడిపి వాళ్ళే వడ్డం చేశారు. వాళ్ళు తిన్నారు, మాకు తినబెట్టారు. అందులో ఒక ఆమె టీచర్ కనుక ఆమె ఏం చేసిందంటే అన్నం తిన్న తర్వాత వెంటనే పర్సులోకి వెళ్ళి బ్రష్ తీసింది, గింతంత పేస్ట్ పెట్టింది, ముఖం చక్కగా గడుకొని మళ్ళీ వచ్చేపడాలు కూర్చున్నది. అరే ఏంది ప్రతి మీలకి మేము ముఖం కడుకుంటుందా అని నేను అనుకున్నా. ఆమె ప్రతి మీలకి అట్లే పాటిస్తుందట. మంచిది కదా, నోటి పనులు ఊడిపోతాయి. మీరే పని మనం ఏం చెప్తాం? దినమంతా ఇంటిమి, రాత్రి కూడా పేస్ట్ పెట్టుకోక బ్రష్ చేయకుండానే వండుకుంటుంది.
ఇక పళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి? 30 వయసు లోపలనే ఊడడమో అవుతాయి. ఇక రాత్రిగా భోషినవారు అయిపోతుంది. ఆర్టిఫిషియల్ థింగ్ పెట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు తెచ్చిన వంటలు మేము ఎంత రుచికరంగా వేసుకొని తెచ్చిందో మేము ఇదివరకు కూడా మర్చిపోలేకపోయాం. బర్జీలే అనేటి ఆయన 15 రకాల వస్తువులు తెచ్చి ఆయన ఎంతో ఆదరించి మళ్ళా ఒకసారి కాదు ఎన్నో సార్లు ఇస్తూ వచ్చాడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. చూడండి 19వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 19:31. మరియు గిలాదీయుడు బర్జిలై రోగేలియు నుండి యోర్దాను దగ్గరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిలై 80 సంవత్సరంల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనక రాజు మహనయములో నుండగా అతనికి భోజనము పదార్థాలను పంపించుచూ వచ్చాను. ఒకసారి కాదు, ఎన్నిసార్లు పంపించాడు? ఎన్నోసార్లు పంపిస్తూ వచ్చాడు. ఎన్నోసార్లు ఆయన ఆదరించాడు. అలాంటప్పుడు ఇప్పుడు అబ్షాలోం చనిపోయిన తర్వాత మళ్ళా రాజుగారు తన రాజ్యానికి వెళ్ళేటప్పుడు బర్జిలై సాగనంపేందుకు వచ్చాడు యోర్దాను నది దాకా. రాజుగారు ఏమంటున్నారు చూడండి, అయ్యా నీకు నా బల్ల మీదే భోజనం చేయాలి, నువ్వు నాతోనే రావాలి, మనం నది దాటుదాం, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అయిపోయినావు, మనమిద్దరం కూడా ఇక నాతో పాటు నువ్వు ప్యాలెస్ లో ఉందువు, అంతఃపురంలో ఉందువు అని సెలవిచ్చాడండి రాజు. అప్పుడు బర్జిలై ఏమంటుండో చూడండి 34వ వచనం. రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములను బ్రతకబోదును? ఏమంటుండు? అయ్యా నేను బతికేది ఇంకా కొన్ని రోజులే కదా, ఇంకెన్ని రోజులు ఉంటా నేను నీ సుఖదుఖాలు పంచుకోవడానికి? 34. ఇంకెన్ని రోజులు నేను బతుకుదును? సుఖదుఖములు కున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసులకు నేను తెలుసుకునగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరం నాకు వినబడునా? కావున నీ దాసులకు నేను నా ఏలివాడు రాజుకు నీకు ఎందుకు భారంగా ఉండవలెను అంటున్నాడండి. ఇంకా కింద చదవండి 36. నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలికి కొంచెం దూరంగా వచ్చేదని గాని రాజువకు నీకు నాకంత ప్రత్యుపకారము చెయ్యనేలా? నేను నా ఊరిలో ఉండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు బాధ పెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడైన కింహాం నా ఏలిన వాడువకు రాజు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేశాను. కింహాం నా కొడుకున్నాడయ్యా, కొడుకును మాత్రం నీ రాజ్యంలోనికి తీసుకుపో, ఏదో ఒక పదవి ఆయనకి, ఏదో ఒక జాబ్ ఆయనకి, ఏదో నీ సైన్యంలో పెట్టుకో, ఆయనకి ఏదన్నా మేలు చేయి నా కొడుకు, కానీ నాకు మాత్రం ఇక ఆ వయసు లేదు, నేను ఏ కొన్ని రోజుల్లో బతికేది అని చెప్పి సెలవు కోరాడు. అప్పుడు దావీదు గారికి ఎంత ప్రేమ పొంగి వచ్చింది ఆయన మీద. ఆయన వేసిన పరిస్థితి అంతా జ్ఞాపకం చేసుకొని ఒకసారి కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని గట్టిగా ఆయన ముసలోని వాటేసుకొని మీద పడి ముద్దు పెట్టుకున్నట్టు రాయబడింది. 39 చదవండి. జనులందరూ కూడా రాజును నది అవతలికి రాగా రాజు బర్జిలైని ముద్దు పెట్టుకొని దీవించెను. తర్వాత బర్జిలై తన స్థలంలోకి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజైన దావీదు సావు బతుకులో ఉన్నాడు. సింహాసనం మీద సొలొమోను ఉన్నాడు. సొలొమోనుకి ఏమని చెప్తుండో చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. నేను నీ సహోదరైన అబ్షాలోము ముందరి నుండి పారిపోయినప్పుడు గిలాదు వాడైన బర్జిలై కుమారులు నా సహాయంకు వచ్చిరి. నువ్వు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొక్క భోజనం చేయి వాళ్ళు వారిని చేర్చుము. సొలొమోను కూడా సంగతి చెప్తాడు. అంటే ముసలైపోయినప్పటికీ ఆ మేలు మర్చిపోలేదు దావీదు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. ఎంత మర్మంతో కూడిన ఈ మాటలండి, ఎంత దుఃఖంతో ఉన్న మాటలు. మనకు ప్రజలు చేసిన మేలు ఏనాడు కూడా మనం మర్చిపోదు. అందుకే 103 కీర్తనలు ఏముంది? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవునికి స్తోత్రం. చాలా మంది మేలు మర్చిపోతారు. చాలా మంది భయంకరమైన ప్రమాదం తప్పించబడి కూడా 4 రోజులు దేవుని సన్నిధికి నడిచి మళ్ళా బంద్ అయిపోతారు. ఎంత అవమానకరం అండి. దావీదు ఒక ముసలి చేసిన మేలు మర్చిపోలేడండి. దేవుడు మనకు అడుగడుగునే చేసిన మేలు మనం మర్చిపోతా? మన మేలును గుర్తు చేసుకోవాలి. చిన్న చిన్న ప్రార్థనలు కూడా ఇందాక నిర్మలమ్మ చెప్పినట్టు దేవుడు చిన్న చిన్న ప్రార్థనలు కూడా వింటాడు.
పాస్టమ్మ బియ్యం వేసినప్పుడు పావురాలనిపించి తిన్న తర్వాత పిట్టల గుంపు వచ్చేస్తారండి. ఈ పావురాలు తింటుండగా అవి దగ్గరికి రావు, చిన్న చిన్న ఉరివిసుకలు. అవి దూరంగా ఉండి పావురాలు తినిపోయేది ఆగి ఎదురు చూస్తాయి. ఈమె ఏం చేస్తుందంటే ఇక్కడ కొన్ని ఎత్తది, అక్కడ పిట్టలకు కొన్ని ఎత్తది. ఇవన్నీ ఇక్కడ తింటే ఆ పిట్టలు అక్కడ తింటాయి. 20-30 పిట్టలు వచ్చి ప్రతి సాయంత్రం వాలి తినిపోతాయి. నాకు ఒకనాడు తలంపు వచ్చింది, ఈ వారంలో ఇవి ఎక్కడ పడ్డాయి అబ్బా, ఎక్కడ కనబడాయి, ఎక్కడ పడ్డాయి ప్రభువా, ఎక్కడ పడ్డాయి నాకు చూపించవా అని చెప్పి ప్రార్థన చేసుకొని నేను ఆమెనన్నా ముగించుకున్నా, మర్చిపోయిన కూడా సంగతి. వర్షం బాగా పడుతుంది. మొన్న కొంచెం వర్షం వచ్చింది. అప్పుడు కరెంటు పోయినప్పుడు టార్చ్ తీసుకొని ఇటు అటు తిరుగుతా ఉన్నాం కరెంట్ వచ్చేదాకా. అనుకోకుండా ఇట్లా లైట్ అటు చెట్టు మీదకి వెలిగించేసరికి ఆ వెలుగులో 10-12 పిట్టల చెట్టు మీద రెక్కలలో తలదాసుకొని ఇలా పడుకొని ఉన్నాయి. మా ఏ బిల్లు వినిపించి అవన్నీ చూపిస్తున్నా, చూడు ఆయన పిట్టలన్నీ వండుకున్నాయి చూడు. రాష్ట్రములు వినిపించి బులుబులు చూపించిన ఎర్రతోక పిట్ట చూడు ఈడ వండుకున్నది బదాం చెట్టు మీద అని. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఏది మనం అడిగితే అది తప్పకుండా చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక పిట్టలు ఎక్కడ పడ్డాయి, ఏ చెట్టు పోతుంది, ఎక్కడ పోతాయి నాకు తెలిసేది కాదు. కానీ ఆ గేట్ దగ్గర ఉన్న చెట్టు దగ్గర అవి వండుకున్నాయి. మరోదినం కూడా ఉంటాయా అని టార్చ్ పట్టుకొని పోతే ఒక్క బిడ్డ లేదండి. రాత్రి అంతా చూసినందుకు అవి టికానా మార్చినాయి. ఎక్కడ పోయినాయి అవి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బర్జిలై మేలు దావీదు మర్చిపోలే. అబ్షాలోం ముందరికి తరమబడినప్పుడు దావీదుకు బర్జిలై తన పనివారికి అందరికి కూడా బర్జిలై సహాయం చేశాడు. తర్వాత బర్జిలైని ముద్దు పెట్టుకొని తిరిగి పంపించాడు. ఇప్పుడు ఏం జరిగింది? చాలా గాలిస్తున్నాడు అడవంతా కూడా. అబ్షాలోం తండ్రిని చంపాలని వెతుకుతూ ఉన్నాడు. అధికార దాహం మెండుగా ఉంది. అప్పుడు ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. ఏమనంటే, దాని మొదలుకొని బెర్షెబా వరకు నీకెంతమంది సైన్యం ఉందో 12 గోత్రాల నుండి మందిని తీసుకుపోయి అకస్మాత్తుగా దావీదు మీద పడితే మంచు రాలినట్టు మనం రాలితే దావీదు తప్పకుండా పట్టబడతాడు. ఎప్పుడు ఏ గుడ్డేలుగు పిల్లల్ని పోగొట్టుకున్నట్టు ఆయన ఉగ్రుడై ఉన్నాడు. ఆయన మంది మధ్యలో కూడా పడిపోడు. ఆయన ఎక్కడుంటాడో మనకు తెలియదు, ఏ గుహలో దాక్కుంటాడు. గనక ఆయనను పట్టాలంటే మంచు పడ్డట్టు మనం పడాలి, చుట్టుకొని రావాలి, అడవంతా గాలించాలి అని ఒక్కైనా ఆయన సలహా ఇచ్చాడు. అప్పుడు అబ్షాలోం ఏం చేశాడు? సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. దావీదు తరుముతూ ఉన్నారు. దావీదు సైన్యం ఏం చేస్తుందంటే నీలకాలకు యుద్ధమైంది. ఘోరమైన యుద్ధం సాగగా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అబ్షాలోంకు. 18వ అధ్యాయం 6వ వచనం నుండి. జనులు ఇశ్రాయేలు అందరూ ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధం ఎఫ్రాయిం వనంలో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుటి నుండి నిలబడలేక ఓడిపోయిరి. ఆ దినంలో 20,000 మంది అక్కడ హతులైరి. ఎన్ని వేల మంది చచ్చిపోయింది చెప్పండి? 20,000. అబ్షాలోం ప్రజలు 20,000 మంది చనిపోయింది. కూర్చుండారు. యుద్ధం ఆ ప్రదేశం అంతా వ్యాపించాను. మరియు నాటి దినం నా కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైంది. దట్టమైన అడవి ఉంది. అడవిలో ఎక్కడెక్కడికి పారిపోయిందో మళ్ళా బయట వెళ్ళే దారి దొరకక చాలా మంది నాశనం అయిపోయిందండి. అప్పుడు ఏం జరిగింది చూడండి, చాలా ప్రాముఖ్యం. 9వ వచనం చదవండి. అబ్షాలోం కంచెల గాడి మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెల గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి వెళ్ళిపోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని నందున అతడు ఎత్తబడి ఆకాశంనకును భూమికిని మధ్య వేలాడుచుండగా అతని క్రింద నుండి కంచెల గాడిద సాగిపోయాను. గాడిద మీద ఫరారవుతా ఉన్నాడు. ఎవరు? అబ్షాలోం. అబ్షాలోంకు చాలా అందమైన ఎంటికలు ఉన్నాయని చెప్పాను. మస్తకి వృక్షం కింద వేగంగా వెళ్ళిపోతా ఉంటే జుట్టేమైంది? ఆ చెట్టు కొమ్మలలో చిక్కుకున్నదట. వేగంగా ఇట్లా ఇట్లా పోతున్నాయి. ఎంటికలన్నీ ఇట్లా ఇట్లా ఊగుతా ఉన్నాయి. వేగంగా వెళ్తా ఉన్నాడు. ఈ ఎంటికల మీద ఎంత సోపు సొమ్ము అతిశయం ఈయనకు ఉండేదో ఆ ఎంటికలు ఆయన మరణానికి కారణమైనవి. దేన్ని ఎక్కువ మనం ప్రేమిస్తామో అదే దేవుని దగ్గర కొడతాడు. దేవుడికి స్తోత్రం. దేన్ని కూడా ఎక్కువ మనం ప్రేమించదు. శరీరం బట్టి నిష్ప్రయోజనం. 4 దినాలు వికసించిన చక్కటి పువ్వులాగేది మనకు కనబడుతుంది, కానీ మళ్ళా తర్వాతకి ఇట్లా ముడతబడిపోతుంది. చెంపలు ఇట్లా దగ్గరికి వస్తాయి, నడుము వంగిపోతాయి, చేతిలో కట్టేస్తుంది, పనులన్నీ ఊడిపోతాయి. ఈ కిటికీల గుండా చూసేవారు కానలేక ఉంటారట, చెవులు వినబడగట. అలాంటి పరిస్థితి ఇది. ఇందులో ఉన్నదేంటి?
అంతరంగ పురుషుడు. ఆ సౌందర్యం కొరకు మనం ప్రాకులాడాలి. అతడు సౌందర్యంగా మారాలంటే ఈ శరీరాన్ని చంపాలి. దినదినం ఉపవాసాలతో ప్రార్థనలతో నల్లగొట్టాలి. బాగా దీన్ని వశం చేసుకోవాలి. అయితే ఇదన్నా బతుకుతుంది, లేకుండా అదన్నా చస్తుంది. దీనికి దానికి ఎప్పుడు పోరాటమే. దేనికి అంతరంగ పురుషుడికి బాహ్య పురుషుడికి. అద్దం ముంగట నిలబడి బాగా ఎటుకలన్నీ చూసుకుంటా, ఓ నేను ఎంత అందంగా ఉన్నా, ఎట్లున్నా సోపుగా అని అనుకుంటేవా, అంతరంగ పురుషుడికి అందం ఉండదు. ఇక అది మరుగుజ్జిగా తయారైంది. అది చూడముచ్చడిగా ఉండదు అసలు. లోపల సౌందర్యం కావాలంటే బాహ్య సౌందర్యం మీద మనసు పెట్టొద్దు. మనం బాహ్య సౌందర్యాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే అదే మన సౌందర్యం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము. చేసిన పనులను బట్టి ఆ స్త్రీ కొనియాడబడును. పనులేనట మనకు అందం తెచ్చేది. దేవుడికి స్తోత్రం. అంతరంగ సౌందర్యం కావాలి. ఈ వ్యక్తి ఏం చేశాడు? విర్రవిగాడు. నా అంత అందగాలు ఎవరు లేరు, నాకున్న ఎంటికలు ఎవరికి లేవు, ఏటైనా 200 తులాలు వెళ్తున్నాయి కటింగ్ చేస్తే అని అనుకున్నాడు. కానీ వాటితోనే చిక్కుకున్నాడండి. భూమి ఆకాశం మధ్యలో వేలాడి కన్సర్ గాడిది కాళ్ళ కిందికెళ్ళి వెళ్ళిపోయింది. ఏ గాడిని నమ్ముకున్నాడో ఆ గాడిదే పరారైంది పాపం. దేవుడికి స్తోత్రం. ఆకాశం భూమికి మధ్యలో ఉగులాడుతూ ఉన్నారు. అప్పుడు దావీదు సేవకు సైన్యం ఏం చేశారు? యోవాబుకు వెళ్ళి చెప్పారు, అయ్యా దావీదు చెప్పాడు కదా, నా కొడుకు మాత్రం ఎవరు హతం చేయొద్దని చెప్పిండు కదా మనకు, నేను చూసి వచ్చిన ఆ కొడుకు ఇట్లా వేలాడుతూ ఉన్నాడు అని చెప్తే, యోవాబు అన్నాడు, నువ్వు ఆయన ఒక్క పోటు పడితే నీకు 10 షేకేళ్ళ వెండిస్తుంది కదా, నువ్వెందుకలా చేయలేవు, నీ బాణంతో పోటు వడనుంటివి అన్నాడు. అన్నప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? నువ్వు నాకు 1000 షేకేళ్ళ వెండిచ్చిన రాజాజ్ఞ నేను మీరను. రాజు చెప్పాడు కదా కొడుకుని చంపద్దని. అప్పుడు ఈయన కోపం మీద వేయండు. యోవాబు ఎవరు అని చెప్పినా దావీదు వాళ్ళ అక్క కొడుకు. దేవునికి స్తోత్రం. సైన్యం అంతటికి సైన్యాధిపతి ఆయన, కమాండర్ ఇన్ చీఫ్. ఆ సైన్యానికి 10 మందిని వెంట పెట్టుకొని పోయిండు. 10 మంది చుట్టేసుకున్నారు. ఎవరిని? అబ్షాలోమును చుట్టేసుకొని బాణంతో తలకు పోటు పొడిచారండి, చంపేశారు ఆయన. తర్వాత ఈ వార్త ఆయన చచ్చిపోయిందంటే ఇక సైన్యం అంతా వెనక మారుడే. రాజు చనిపోయిందంటే అయిపోయాయి. ఎవరి గోత్రానికి వాళ్ళు వెళ్ళిపోయినరు. అప్పుడు రాజుగారికి కవరు తెచ్చి వినిపించగా రాజుగారు ఓ కంఠమెత్తి ఏడిచిండట, నా కుమారుడు అబ్షాలోమా, నీ స్థానంలో నేను చస్తే బాగుండని ఏడిచాడని. అప్పుడు గెలిచి వచ్చిన సైన్యం అందరికీ నల్లముఖం అయిపోయింది. దావీదు సైన్యానికి అరే ఇంత గొప్ప విజయం మనం గెలగలగా ఇంకా కొడుకు మీద పడి ఏడుతాడండి ఈయన. సైన్యం గెలిచిందని సంతోషించాలా ఏడవల్ల అక్కడ మూలపోయి కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు ఓడిపోయినంత బదిలైపోయింది. వాళ్ళందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అప్పుడు యోవాబు వచ్చి బెదిరించింది, అక్క కొడుకు వచ్చి, నీకేమైనా బుద్ధి ఉందా? ఈ సమయంలో కొడుకు కోసం నువ్వు ఎడతా ఉన్నావు, నీ దృష్టిలో మేమందరం చస్తే నీ కొడుకు బతికే నీకు చల్లగా ఉంటుంది అని అన్నాడని ఇట్లే హెచ్చరించండి. మేమందరం చచ్చేది ఉండే నీ దృష్టిలో, నీ కొడుకు ఒక్కడు బతికేది ఉండే నీకు అని హెచ్చరించదు. ఇప్పుడు గిట్ట బయట వచ్చి నువ్వు అందరికీ కుశలమైన మాటలు పలకపోతే నీ సైన్యంలో ఒక్కడు ఉంటాడు, నువ్వు బయటికి రావాల్సిందే అని గద్దించినప్పుడు అప్పుడు వచ్చి అందరికీ బయట దండం పెట్టి నమస్కారం చేసి కుశల మాటలు చెప్పాడు. చూడండి, ఇలాంటి కొడుకులు పిట్టినా ఒకటి గిట్టినా ఒకటి. ఏమంటాడు వేమన వారు, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టినా గిట్టినా ఒకటి. ఎంత భయంకరమైన పుత్రులు ఈయన వంశంలో పుట్టారు చూడండి. ఒక్క ఆయనేమో వ్యభిచారి, ఇంకో ఆయనేమో తండ్రినే చంపాలని చూసిన వాడు, హంతకుడు. ఎంత భయంకరం. దేవుడు అవన్నీ కూడా సాఫ్ చేశాడు. మళ్ళా దావీదు రాజపరిచాడు. దేవునికి స్తోత్రం. దావీదు సరళమైన మార్గం చూపించాడు. అసలు ఎక్కడికి జరిగింది పొరపాటు అంతా? దావీదు చేసిన ఒక్క పాపం. ఆ ఒక్క పాపం బట్టి మందందరూ చూస్తుండగా తన కొడుకు ఈయన ఉత్పత్తిని జరిపాడు. ఇప్పుడు ఈయనను కూడా చుట్టుకున్న మంది ఎంత? 10 మంది. ఎంతమంది పాపం వేశారు? 10 మంది. ఈయన ఎంతమందితో పాపం చేశాడు? 10 మందిని జరిపాడు బంగ్లా మీద. ఈయనను చుట్టుకున్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? 10 మంది. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ గోతి తవ్వుతారో ఆ గోతిలో వారే పడతారండి. దేవుడు విడిచిపెట్టాడా లెక్క. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర చాలా భయంకరం. ఆయన చేతిలో మనం చిక్కుట చాలా భయంకరం. ఆయన దయించు అగ్ని. దేవునికి వ్యతిరేకమైన పాపం ఎన్నడూ కూడా మనం చేయకూడదు. పాపానికి దూరంగా పారిపోవాలి. దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేయకూడదు. పక్కలకు చేయగలిపి చెప్పండి, దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఏ నాడు చేయకూడదు. కలకండి గట్టిగా. దేవునికి స్తోత్రం.
నేను పాపం చేయను. చెప్పారా? మంచి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభు. ఈ సమయంలో అబ్షాలోము జీవిత చరిత్ర మాకు బయలుపరిచిన విధానం బట్టి స్తోత్రం. అబ్షాలోము ఎంత చెడిపోయినప్పటికీ దావీదును అంతకంతకు వర్ధిలింపజేస్తూ కాపాడిన దేవుడు. వాళ్ళ వంశాన్ని వర్ధిలింపజేశావు, వాళ్ళ సైన్యాన్ని పెంచావు దేవా. దావీదుకు నాయన సింహాసనాన్ని స్థిరపరిచి వాగ్దానం చేశావు, నిత్యమైన దీపం ఆ సింహాసనం మీద ఎల్లప్పుడూ కూడా ఉండును అని దావీదును ఆశీర్వదించావు దేవా. ఆ ప్రకారం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో నువ్వు అవతరించి అబ్షాలోము కంటే గొప్పవాడిగా నువ్వు ఉండి, నాజీరు చేయబడిన వాడిగా ఉండి, ఏనాడు ఏ పాపం నువ్వు చేయలేవు. దావీదు సంతానంగా వచ్చావు, సరైన మాట మాకు నిరూపించావు దేవా. నీలోనే లోకానికి రక్షణ అని చెప్పి తెలిపావు దేవా. నీకెంతో వందనాలు చెల్లిస్తున్నా. నీ మాటలందరిలో ఫలింపచేయి, 30 60 100 ఫలింపజేసి దీవించాలని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.